జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 12వ తారీఖు ఆదివారం నుండి 2025 అక్టోబర్ నెల 18వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో చంద్రగురువులు, సింహములో కేతువు, కన్యలో రవి శుక్రులు, తులారాశిలో కుజబుధులు, కుంభములో రాహువు, మీనములో శని, మిథున కర్కాటక సింహరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు, అవకాశాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో చదువులు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు కానీ, విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు కానీ మీకు ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగాన్వేషణ కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి కానీ అనుకూల పరిస్థితులు మీకు ఈ వారంలో కనిపిస్తున్నాయి. తృతీయంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. సంతృప్తికరంగా ఈ వారమంతా కూడా కాలం గడిపే పరిస్థితి, సంతోషంగా కాలం గడిపే వాతావరణము ఉంటుంది. షష్టంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీరు అనుకున్నటువంటి పనులు చాలా వరకు పూర్తి చేసుకోగలుగుతారు ఈ వారంలో. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. బ్యాంకు విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ మీకు ఈ వారంలో అనుకూలంగా ఉంటున్నాయి. షష్టములో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కానీ, లేకపోతే అభిప్రాయ భేదాలు కానీ, ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. అనుకోకుండా ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామి విషయంలో కూడా మంచి ఫలితాలను అందుకునే వాతావరణం మీకు ఉంటుంది. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు ఇంటా బయట పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకునేటువంటి వాతావరణం మీకు ఉంటుంది. పంచములో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. సంతోషంగా ఈ వారమంతా కాలం గడిపే పరిస్థితి మీకుంటుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే జన సహకారం కూడా లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, ఆత్మీయుల కలయిక, విందు వినోదాల్లో పాల్గొనడం, స్త్రీజన సహకారంతో కలిసి సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో మీకుంటుంది. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని ఇబ్బందికరంగా మారుతాయి. ఆర్థికపరమైన సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. బ్యాంకు లావాదేవీలు కానీ, ఇతరత్ర మీకు రావాల్సిన ఆదాయం కానీ వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తోంది.
ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు పెసర్లను లేక ఆకుకూరలను బుధవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి సోమవారానికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల చాలా రోజుల తర్వాత ఒక సంతోషకర వాతావరణం ఉంటుంది. మీకు నచ్చే కొన్ని పనులు జరగడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణం మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. జన సహకారము, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. అష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. అలాగే దుబారా ఖర్చులు కానీ దుబారా ఆలోచనలు కానీ కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గా దేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా పొందేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. అతి సునాయాసంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అనుకోకుండా మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. అష్టములో శని సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పనివారి సహకార లోపం వల్ల కొన్ని ఇబ్బందులు, ఇక్కట్లు మీరు ఈ వారంలో ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ, వయోవృద్ధులకు ఆహార పానీయాలు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. షష్టములో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే మీ కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా మంచి ఫలితాలను ఇస్తాయి. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. దశములో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిగారి ఆశీస్సులు కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడే మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకుంటారు. జన సహకార లోపం కనిపిస్తుంది. భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలు, కొన్ని వివాదాలు ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. సమాజంలో గుర్తింపు కూడా మీరు అందుకోగలుగుతారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల జన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. సంతోషకరంగా కాలం గడిపే వాతావరణం ఉంటుంది. స్త్రీజన సహకారము ఈ వారంలో మీకు పుష్కలంగా లభిస్తుంది. షష్టంలో శని సంచరిస్తున్నాడు.
పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం పొందుతారు. దశములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగా నిజాయితీగా పనిచేసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభినందనలు కూడా అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధన విషయాల్లో సత్ఫలితాలు, సమాజంలో గుర్తింపుని పొందగలుగుతారు. అష్టములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు లలిత అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనస్సు రాశి వారు. ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కూడా మీరు సంతోషంగా ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయములో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి. సప్తములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామ్యం వల్ల కూడా లాభాలను అందుకుంటారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కూడా అందిపుచ్చుకుంటారు. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారం విస్తరణలో ముందుకు వెళ్తుంది. వ్యాపారం, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో భాగ్యములో కేతువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విషయాల్లో నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమములో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించి గరికమాలను సమర్పించి సోమవారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. మనసుకు నచ్చే విధంగా ఈ వారమంతా సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశమములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నూతన వ్యాపారాలకు అనుకూల వాతావరణం, బ్యాంకు లావాదేవీలు ఆర్థికంగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. షష్టములో గురువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం ఎదుర్కోలేక కాస్త వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. పెద్దల సహకార లోపం కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ఖర్చులు, దుబారా ఆలోచనలు కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణపు పండును కానీ గురువారం రోజు గురువులకు కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. కొన్ని కార్యక్రమాలు సునాయాసంగానే పూర్తి చేసి మంచి విజయాలను అందుకుంటారు. పంచములో గురు సంచారం ఉంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు.
విద్యా సంబంధన విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఆదాయము అందుకునే పరిస్థితి కూడా ఈ వారంలో మీకుంది. అష్టములో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారం వల్ల కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. భాగ్యములో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. ద్వితీయములో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఖర్చులు కూడా మితిమీరేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు కానీ ఆవులకు కానీ ఆహార పానీయాలు అందించండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, విద్యా సంబంధన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. షష్టములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. చాలా కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేస్తారు. అష్టములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారాలు కానీ నూతన అవకాశాలు కానీ చేజిక్కించుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీన రాశి వారు మినుములు కానీ ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని కానీ కనకదుర్గాదేవిని కానీ దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.